శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. అందరికీ నమస్కారం. మహావీర్య ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 221వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మహావీర్యాయ నమః అని చెప్పాలి. మహా అంటే అత్యంత శక్తివంతమైన అని అర్థం. వీర్య అంటే వీర్యత్వము కలది అని అర్థం. వీర్యం అనే పదానికి వీరత్వముతో పాటు శుక్రము, ప్రభావము, తేజస్సు, సామర్థ్యము అనే అర్థాలు కూడా సూచింపబడతాయి. పరిమితమైన వాటికి సంబంధించిన కారణం వీర్యమైతే విశ్వ మహత్తు ఉత్పత్తికి సంబంధించిన కారణాన్ని మహావీర్యం అనాలి. చిన్న చిన్న విషయాలకై శక్తిని ప్రదర్శిస్తే అది అల్పవీర్యానికి చిహ్నం. చిన్న చిన్న వాటిని పొందాలనుకునే కోరిక మన దరిద్రంతో కూడి ఉన్న ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను సూచిస్తుంది. మన దరిద్రంతో కలిసి ఉండే ఇచ్ఛాశక్తి శక్తిహీనమైన ఇచ్చే అవుతుంది. జ్ఞానం శక్తిహీనమైన జ్ఞానమే అవుతుంది. క్రియ శక్తిహీనమైన క్రియే అవుతుంది. మన దరిద్రంతో కలిసి ఉండని ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు మాత్రమే మహావీర్యాన్ని సూచిస్తాయి. ఈ లక్షణం కల అమ్మవారిని మహావీర్య అనే నామంతో పిలుస్తారు. వీర్యం అంటే శుక్రం. సప్త ధాతువుల్లో శుక్రం చిట్ట చివరిది, అత్యంత విలువైనది. దీని తర్వాత కూడా ధాతువులుంటాయి, కానీ అవి భౌతికమైనవి కావు. ఓజస్సు, సహస్సు, భ్రాజస్సు, తేజస్సు మొదలైనవి. సంధ్యావందనంలో ఓం ఓజోసి సహోసి భ్రాజోసి దేవానాం ధామనామాసి విశ్వమసి విశ్వాయు సర్వమసి సర్వాయు అభిభూం ఓం అనే మంత్రంలో వచ్చేవి ఇవే. వీటిలో చిట్ట చివరిది ఓం. యోగ సాధనలో లక్ష్యాన్ని సాధించినప్పుడు వీర్యం అంటే శుక్రం పొందే అత్యంత సూక్ష్మమైన ధాతువు ఓం అన్నమాట. ఈ స్థితికి సాధకుని తీసుకువెళ్లే అమ్మవారిని మహావీర్య అని చెప్పుకోవచ్చును. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. అత్యంత శక్తి సామర్థ్యాలు గల వీరత్వం కలది అని, యోగ సాధనలో సాధకుని యొక్క శుక్ర ధాతువును అత్యంత సూక్ష్మ ధాతువుల లక్ష్యమైన ఓంగా మార్చునది అని అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.